శ్రీకాళహస్తి చెందిన కోల ఆనంద్ కుమార్ ను బీజేపీ రాష్ట్ర కార్యవర్గంలో ఉపాధ్యక్ష పదవి వరించింది. గతంలో కార్యదర్శిగా పనిచేసిన ఆయనకు ఈసారి ఉపాధ్యక్షుడిగా అవకాశం లభించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీజేపీ నాయకులకు పార్టీ పదవులను కొత్తగా ఎంపికైన అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ తన టీంను ఏర్పాటు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి జిల్లా నుంచి కీలక పదవిలో కోల ఆనంద్ దక్కింది. ప్రధాన కార్యదర్శులు 1 సన్నారెడ్డి, దయాకర్ రెడ్డికి అవకాశం లభించింది. బీజేపీ పార్టీ నియోజకవర్గంలో అత్యధిక సభ్యత్వం కలిగినదిగా కోల ఆనంద్ కుమార్ తీర్చిదిద్దారు. కూటమి ప్రభుత్వ పాలనలో సహకరిస్తున్న రాష్ట్ర కేంద్ర నాయకులతో సత్సంబంధాలు కలిగి ఉన్న కోల ఆనంద్ కుమార్ పార్టీలో దశలవారీగా ఎదుగుతున్నారు. తిరుపతి జిల్లాలో పార్టీ కార్యక్రమాలను నిర్వహించే వారిలో కోల ఆనంద్ కీలకంగా ఉన్నారు. ఆయనకు రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి రావడంతో పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో గోపాల్, చందు, అయ్యప్ప, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ నూతన కమిటీ, రాష్ట్ర కమిటీని నూతన అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు ఈ రోజు కొత్త కమిటీని, రాష్ట్ర కమిటీని నియమించడం జరిగింది. ఈ కమిటీలో సముచిత స్థానాన్ని నాకు అందించిన దానికి, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా అందించిన దానికి ప్రత్యేకంగా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారికి, రాష్ట్ర సంఘటన మంత్రి మధుకర్ గారికి, అదేవిధంగా పెద్దలు ఈ రాష్ట్ర సంఘటన, జాతీయ సంఘటన కార్యదర్శి గౌరవనీయులు శ్రీ శివప్రకాష్ జీకి, బిఎల్ సంతోష్ జీకి, అదే రకంగా పెద్దలు గౌరవనీయులు సోము వీర్రాజు గారికి, మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు సత్యకుమార్ గారికి, పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారికి, అదేవిధంగా నా దైవ సమానులైనటువంటి శ్రీమాన్ శ్రీ రామానుజుల శ్రీనివాస్ గారికి, అదే రకంగా ఇంకా నాకు మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించినటువంటి మిత్రులు దయాకర్ రెడ్డి గారికి, అదే రకంగా జిల్లా అధ్యక్షులు సామంత్ శ్రీని గారికి, ఇంకా కూడా నాకు సహాయ సహకారాలు అందించి పార్టీలో నన్ను రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమించిన దానికి మరొక్కసారి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీకి నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులు పర్యటనలో ఉన్నారు. ఉండగానే మాకు ఇలాంటి అవకాశం ఇచ్చి మరి రాష్ట్రం అంతా కూడా భారతీయ జనతా పార్టీ బ్రహ్మరథం పడుతున్న ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఎక్కడికి వెళ్ళినా కూడా రాష్ట్ర అధ్యక్షులు ఆయనకి వేలాది సంఖ్యలో జన నీరాజనం పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఏదైనా కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, 3 పార్టీల కలయికలో ఒక మంచి ప్రభుత్వాన్ని ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తున్నాం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా ఈ రాష్ట్రానికి ఇప్పటికే ఈ 1 సంవత్సరం 3 మాసాల్లో ఒక అద్భుతమైన లక్షలాది కోట్ల రూపాయలతో ఈరోజు రాష్ట్ర అభివృద్ధి దిశగా ముందుకు పోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరి అలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని, అంటే గతంలో ఉన్నటువంటి పరిపాలన మనం చూసాం, ఒక రాక్షస పాలనని ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని ముంచేసి వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూసాం. అయినా కూడా శ్రీ చంద్రబాబు నాయుడు గారు మరి రాష్ట్రాన్ని గాడిలో తీసుకొచ్చి రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలు ఏదైతే వాళ్ళు ప్రవేశపెట్టారో పథకాలన్నీ కూడా, ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తూ అందరూ ముందుకు వస్తున్నారు. ఖచ్చితంగా రాష్ట్ర భవిష్యత్తు ఈరోజు ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారు భుజస్కంధాల మీద తీసుకొని ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోతున్నారు. అదేవిధంగా మన డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, వారు కూడా అహర్నిశలు ఈ రాష్ట్ర కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని ఒక మంచి కాంబినేషన్తో, ఒక మంచి కూటమితో ఈరోజు ఈ రాష్ట్రం ముందుకు పోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అదే రకంగా భారతీయ జనతా పార్టీ మరి ఈ రోజు ఏర్పడిన కమిటీని ప్రతి ఒక్కరు కూడా, అందరికి కూడా నేను కమిటీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నేను ప్రత్యేకమైన శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ మరొకసారి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారికి, మా రాష్ట్ర సంఘటన మంత్రి శ్రీ మధుకర్ గారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. శ్రీమతి పురంధరేశ్వరి గారికి కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.